అధ్యక్షుడిగా గెలిపించినందుకు మరొకసారి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఆటో డ్రైవర్లందరూ చాలా పెద్ద ఎత్తున వస్తారని నేను ఆశించాను. వాస్తవం ఏంటిదంటే చాలామందికి దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి ఒక అడ్డ ప్రెసిడెంట్ ఇంకో అడ్డ ప్రెసిడెంట్ కలవలేని సందర్భం. ఇవాళ అందరం కలిసి సంబరంగా కార్యక్రమాన్ని చేసుకుందామని చెప్పేసి మన ఆటో డ్రైవర్లకు ఒక మనోధైర్యాన్ని తెచ్చే విధంగా సమాజంలో మనకు కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా మరి ప్రోగ్రాంలు చేస్తే రేపు రాబోయే రోజుల్లో అధికారుల దృష్టిలో కూడా ఆటో డ్రైవర్లు అంటే ఇంత ఉన్నదా, ఆటో డ్రైవర్ల జోలికి కానీ వారి సమస్యల మీద కానీ వాళ్ళని ఉత్తగా తీసేయకుండా వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక విధమైన మర్యాదతో మాట్లాడే విధంగా తయారు చేయాలని చెప్పేసి మన గౌరవ లీగల్ అడ్వైజర్ మనకు సంఘం స్థాపించినప్పటి నుంచి మన వెంబడి ఉంటున్నటువంటి మన గురువు లాంటి రాజేశ్వర సార్ గారు ఆలోచన మేరకు ఆ సార్తోని ఆలోచించి మన ఈ ప్రోగ్రాంకు ఒక జిల్లా జడ్జి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. కానీ మనం జడ్జి గారి ముందట మన సంఖ్యాబలాన్ని చూపెడితే రేపు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, ప్రతి ఒక్కరూ మనం వాట్సాప్లలో కామెంట్ పెట్టినంత అల్కా ఉండదు. ఎందుకు చెప్తుందంటే ఇది వాట్సాప్లో సంఘం ఏం చెప్తుంది, పోలీసు వాళ్ళు ఇది చెప్తే ఎవరు వస్తలేరు అంటే ఎప్పుడు వస్తారు? ఇట్లా మీరు వచ్చి మీ సంఖ్యాబలాన్ని చూపెడితే అసలు పెద్దలు వచ్చినప్పుడు మన గౌరవం తగ్గితే మనం ఆ పోలీస్ స్టేషన్కు ఆ పరిధికు ఆ ఫైనాన్స్కు పోయినప్పుడు వాళ్ళ వెంబట ఇంత పెద్ద అధికారులు ఉన్నారు, వాళ్ళని ఏదైనా తప్పుగా చేసినా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళ వెనక పెద్దోళ్ళు ఉన్నారని చెప్పేసి భయపడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మన ఆటో డ్రైవర్ల కరీంనగర్లో ఒక అద్భుతమైన మనం వాట్సాప్లలో మాట్లాడడానికి తప్ప ఆచరణలో మనం చూపెట్టే అంకిత భావంతో లేవనేది నాకు ఈరోజు అర్థమవుతా ఉంది. ఎందుకు ఇంత బాధగా మాట్లాడుతున్నా అంటే నా సోదరులు, నేను గత 32 సంవత్సరాల నుంచి ఇదే కరీంనగర్లో ఆటో నడుపుతా ఉన్నా, ఇప్పటికీ నడుపుతా ఉన్నా. సంఘం స్థాపించి 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా మన సంఘంలో పనిచేస్తూ ఉన్నా. ఇవల్ల మన సోదరులందరికీ కడుపు నిండా భోజనం పెట్టి ప్రతి అధ్యక్ష కార్యదర్శులు కలుసుకొని మాట్లాడుకొని రేపటి రోజుల్లో ఏ అడ్డ మీద ఎవరు పోయినా ఏ ఆటో డ్రైవర్ ఏడికి వెళ్ళినా స్నేహభావంతో మెలుగుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని లేట్గా అయినా లేటెస్ట్గా నిర్వహించాలని మీ అందరి ఆశీర్వాదం తీసుకొని ముందుకు సాగాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఈ నెల రోజులు వాయిదేసుకుంటూ వచ్చి మళ్ళీ ఎలక్షన్లు ఏ డేట్ నాడైతే జరిగినాయో అనుకోని పరిస్థితులలో మళ్ళీ అదే డేట్ నాడు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. అందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు, ప్రతి ఒక్క అడ్డాల అధ్యక్ష కార్యదర్శులకు, ముఖ్య నాయకులకు, ఓటర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, నేను చెప్పిన అందరు రాకి లైసెన్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే గవర్నమెంట్ డబ్బులకే లైసెన్సులు ఇప్పిద్దామన్నా మన ఆటో డ్రైవర్లకు లైసెన్స్ లేకపోతే పోలీసు వాళ్ళు పట్టుకుంటురన్నా ట్యాక్షన్ చేసుకోరన్నా అని చెప్తా ఉన్నాం. కానీ రోజు వాళ్ళు పోలీసు వాళ్ళు బండి పట్టుకున్నప్పుడు ట్యాక్షన్, వాస్తవం చెప్పాలంటే ట్యాక్షన్ వేసుకుంటే వాళ్ళు బండ్లు ఆపుతలేరు పాపం. కానీ మనం ట్యాక్షన్ వేసుకోకపోతే ఈ అంగిప్పగానే లోపల ఉన్న పొక్కలన్నీ బయటపడుతున్నాయి. కాయిదా ఉంటే ఇన్సూరెన్స్ ఉంటలేదు, ఇన్సూరెన్స్ ఉంటే లైసెన్స్ ఉంటలేదు, అన్నీ ఉంటలేదు. దానికి సంఘం ఏం చెప్తుందని చెప్పేసి మళ్ళీ మీకే కామెంట్. దయచేసి చెప్తున్నా, ఇప్పటికైనా కాకి షర్ట్ వేయండి. అందుకే ఇలా ఎన్నడూ లేని విధంగా మనతోనే కాకి షర్ట్ వేసుకొని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యుడు కాకి షర్ట్ వేసుకుంటేనే స్టేజ్ మీదకి వెళ్తా, లేకపోతే పిలువ అని చెప్పేసి ఒక కండిషన్తో మేమే ముందుగా కాకి షర్ట్ వేసుకుంటాం, మమ్మల్ని చూసైనా మీరు వేసుకుంటారేమో అని చెప్పేసి ఒక చిన్న ఆశతోని ఇలా ఈ ప్రయత్నం చేసిన. స్వాగతం. ఎల్లారెడ్డి గారిని సోదరంగా డ్యాన్స్ మీరు నంబర్ 1 కూడా
క్లాస్కి రావాల్సిందిగా కోరుతున్నాం. శివకుమార్ సార్ గారికి సాధారణంగా మా ఆటో డ్రైవర్ల తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాను సార్. దయచేసి ఆటో డ్రైవర్లందరూ కూర్చుంటే ఇప్పుడు మనకు న్యాయ నిపుణులైనటువంటి సార్లు ఇచ్చేసినారు. మనం రోజువారీగా రోడ్ల మీద మనం ఆటోలు నడుపుతున్నటువంటి వాళ్ళం కాబట్టి రోడ్డు మీద ఏదైతే జరిగితే ఎలా ఉంటుంది, మనం ఎక్కడికి పోవాలి, ఎట్లా అనే దాని మీద మనకు సూచనలు ఇస్తారు సారు ట్రాఫిక్ అవగాహన మీద. కాబట్టి దయచేసి అందరూ శ్రద్ధగా వినాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. వేదికపై ఉన్నటువంటి న్యాయవాదులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్యాల ప్రతాప్ గారి మరియు నూతనంగా ఎన్నికైనటువంటి ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు కరీంనగర్ మొత్తం జిల్లాలో ఆటో డ్రైవర్లందరూ ఒక దగ్గర సమావేశం కావడం ఇది చాలా శుభ సంకేతం. సో నేను యాజ్ ఎ జిల్లా జడ్జిగా నేను ఏదైతే గమనించానో, నేను గమనించినటువంటి కొన్ని విషయాలు నేను ముందు పెడతాను. కాబట్టి ఇప్పుడు ఎవరైనా లైసెన్స్ లేకుండా ఆటోలు నడపడం తప్పు, అది చట్టరీత్యా నేరం. కాబట్టి మీరు చాలామంది రోజు ప్రయాణికులను ఒక చోటు నుంచి ఇంకో చోటుకు సరఫరా ప్రయాణాన్ని సాగిస్తూ వాళ్ళతో పాటు మీరు ప్రయాణం చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం తప్పు. రేపొద్దున ట్రాఫిక్ వాళ్ళు కానీ ఎవరైనా పట్టుకున్నా కానీ దాని మీద మీకు ఫైన్ వేయడము, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇవన్నీ చేయడము, ఈ రూల్స్ ఏవైతే మనకు మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ఏవైతే చెప్తున్నారో అవన్నీ ఫాలో కావడం కంపల్సరీ. ఇప్పుడు జాగ్రత్త ట్రాఫిక్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి పాటించకపోతే మనకే కాదు, మీకు, మీ వాహనానికే కాదు, ఎదుటి వ్యక్తులకు, ఎదుటి వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నష్టం. ఇప్పుడు రోడ్డు మీద మనం ప్రయాణించినప్పుడు మనం ఒక్కరమే అనుకోవద్దు. ఇంటి దగ్గర వేచి చూస్తున్నటువంటి భార్య, పిల్లలు, తల్లి, తండ్రి అందరూ వేచి ఉంటారు. కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మీరు రోడ్డు మీద ప్రయాణం సాగించాలి. ఇప్పుడు మీకు ఏ చిన్న అజాగ్రత్త మూలంగా, ఎదుటి వాళ్ళ అజాగ్రత్త వల్ల కానీ, మీ అజాగ్రత్త వల్ల కానీ ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కానీ కుటుంబం మొత్తం రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉన్న తర్వాతనే ఆటోలు నడపాలని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఇంకోటి, ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది కూడా ఖచ్చితంగా అసలు పాటించొద్దు. ఇవాళ రేపు మీరు చూస్తున్నట్టయితే రోడ్డు పైన ఎన్నో ప్రమాదాలు జరుగుతుండే. కారణం తాగి నడపడం మూలంగా. అందుకే మద్యం సేవించి నడపొద్దు, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ ఏముంటుందంటే, ఒక గౌరవమైన పౌరుడిగా ఉండాలంటే ట్రాఫిక్ నిబంధనలను పాటించాల్సింది. నేను ఒక్కరిని పాటించకపోతే ఏమవుతుంది అనుకుంటే, సమాజంలో ఈరోజు మనం ఒక్కరే అనుకుంటాం, రేపు 10 మంది అనుకుంటారు, కొన్ని రోజుల తర్వాత 1,00,000 మంది అనుకుంటే కనుక జీవితంలో రక్షణ కరువవుతుంది. అందుకే ప్రతి పౌరుడిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించడం మన ధర్మంగా, ట్రాఫిక్ నిబంధనలు మీరు పాటించాల్సిందిగా అందరికీ అభ్యర్థిస్తున్నాను. ఇంకోటి, మీ ఇన్సూరెన్స్, ఆటోలు నడుపుతుంటారు కదా, ఆటోకి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ కానీ మీకు కూడా, ఇప్పుడు ఒకవేళ ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఆటో డ్రైవర్కి కాకుండా ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు కూడా ఏదైనా ప్రమాదం జరిగితే కనుక వాళ్ళకు కూడా ఏదైనా బీమా కడితే కనుక వాళ్ళకి ఏదైనా అయినట్టు సందర్భంలో కనుక బీమా కంపెనీలు ఉంటాయి, వాళ్ళు చెల్లించుతారు ఆ డబ్బులు. లేదంటే ఇప్పుడు నేను నా కోర్టులో కొన్ని ఇన్సిడెంట్స్ చూశాను. ఆటో డ్రైవరు ఇన్సూరెన్స్ లేదు, ఒక వ్యక్తి ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత అవతల వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు ఆటో నడుపుకొని రోజు 500-1000 రూపాయలు సంపాదించుకుంటాడు. ఆయన ఒకవేళ కోర్టు అవతల వ్యక్తి చనిపోయాడు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక 5 లక్షలు కట్టమంటే ఇంత డబ్బు తను ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు? కాబట్టి ఇన్సూరెన్స్ కానీ, పర్మిట్ పేపర్స్ అన్నీ కానీ పెట్టుకొని ఆటో నడపాలండి. ఇవన్నీ లేకుండా నడిపితే మనం ప్రమాదాల్లో చిక్కుకున్నట్టే. కాబట్టి ఈ ట్రాఫిక్ నిబంధనలు అన్నింటినీ పాటిస్తూ మనము ఒక సొసైటీలో మనం కూడా రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ అంటే చదువుకున్న వాళ్ళే రెస్పాన్సిబుల్గా ఉండాలి, మనం ఉండడానికి అవసరం లేదు, అట్లా ఏం లేదండి. ప్రతి వ్యక్తి కూడా రెస్పాన్సిబిలిటీగా ఉంటేనే సమాజం ముందుకు పోవడానికి మనం తోడ్పడిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఇంతమంది, ఒకవేళ ఇప్పుడు మన అడ్వకేట్ గారు చెప్తున్నారు, ఒక 5,000 మంది ఉన్నారండి కరీంనగర్లో అని అంటున్నారు. సో అది మంచి శుభసూచకం. ఒకవేళ జీవనం బతుకు తెరువు గురించి ఎన్నో మార్గాలు ఉంటాయి. ఇప్పుడు నేను హైదరాబాద్లో పర్సనల్గా ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఒక ప్లేస్ నుంచి ఒక దగ్గరికి వెళ్ళాను. ఆ ఆటో నడిపే వ్యక్తికి మొత్తం కాళ్ళు లేవు.
నిన్న కాళ్ళు లేకుండా ఆటో ఎట్లా నడుపుతున్నామంటే, సార్ నేను ఇంట్లో ఉండి వేరే ఉండడం కంటే ఈ ఆటో నడుపుకొని నా ఛాయాశక్తులతోటి నా కృషి మీద నేను బతుకుతున్నాను సార్, ఫ్యామిలీని నేను నడుపుకోగలుగుతున్నాను, ఇంతకంటే నాకు ఏం కావాలి సార్, రోడ్డు మీద అడుక్కోవడం తప్పు కానీ ఆటో నడుపుకోవడం తప్పు కాదు కదా సార్ అని అన్నాడు. సో ప్రయాణికుల్ని మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి గమ్యస్థానానికి చేర్చడం మన బాధ్యత అనుకోవాలి. సొసైటీకి మనం కట్టుబడి ఉండి మన వంతు సహాయం చేయడానికి మీరు కూడా అందరికీ తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నాతో పాటు ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు, ఈసీ మెంబర్లు అందరం 21 మంది టీం ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ రోజు నుంచే కరీంనగర్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల సమస్యలపై పోరాటానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. మరి వల్ల ఈ మా ప్రమాణ స్వీకారోత్సవానికి అలాగే ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సు కోసం గౌరవ జిల్లా జడ్జి శివకుమార్ సార్ గారు ఇచ్చేసినందుకు మా ఆటో డ్రైవర్లకు కూడా మనోధైర్యం పెరిగింది. ఎందుకంటే మామూలు ఆటో డ్రైవర్ల ప్రోగ్రాం కూడా ఒక జిల్లా స్థాయి జడ్జి గారు, ప్రథమ పౌరుడైనటువంటి జడ్జి గారు మా ఆటో యూనియన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించేందుకు ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్క ఆఫీసర్ మా ఆటో డ్రైవర్లను చిన్న చూపు చూడకుండా మా ఆటో డ్రైవర్ల ఆత్మస్థైర్యం పెరిగే విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తే ఈ కరీంనగర్ సిటీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరం కలిసికట్టుగా అందరం ఒక ఐకమత్యంతో ఒక మంచి కల్చర్ను సృష్టించే విధంగా ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కానీ మన కరీంనగర్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఫైనాన్స్ వారు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సమస్యలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి. మరి ఇవాళ ప్రమాణ స్వీకారం అయింది. రేపటి నుంచేలే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఇక్కడికి వెళ్ళి ఫైనాన్స్ వ్యవస్థలను నడిపే పెత్తందారు వ్యవస్థలారా ఖబర్దార్. ఖచ్చితంగా మా ఆటో డ్రైవర్లు 1 నెల 2 నెలలు కిస్తీలు కట్టకపోతే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికాడ చుట్టాల దగ్గర ఇజ్జత్ ఇస్తూ వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ వాళ్ళను రోడ్డు మీద పడే విధంగా ప్రయత్నం గురి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మేము వదిలిపెట్టాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము ఆటో డ్రైవర్లకు సహాయ సహకారంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. బొమ్మడి శ్రీనివాసరెడ్డి, కరీంనగర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు. గెలిచిన ఆటో డ్రైవర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారిచే నిర్వహించబడిన ఈ ఇంత పెద్ద కార్యక్రమం జరిగినందుకు మేము ఆటో డ్రైవర్లందరూ సంతోషింపదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో కూడా ఇటువంటి ఎలక్షన్స్ ఎన్ని వచ్చినా కూడా ఎదుర్కొని గెలుపొందే దిశగా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆటో డ్రైవర్లు ఎక్కడైనా ఈ 3 సంవత్సరాలు ఎలాంటి సమస్య అయినా ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చి ఉంటే మాకు తెలిపినచో మేమందరం కూడా ఆటో డ్రైవర్ల ఐక్యతను నిరూపించుకొని సంఘం బలంగా పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. రాబోయే కాలంలో కూడా ఎన్నో ఇబ్బందులు చాలామంది ఇప్పటికే చాలా ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. అది ఎందుకు చేస్తున్నారో వాళ్ళ మనోభావానికే మేము అంకితం చేస్తున్నాము. గెలుపొంది ఎవరైతే చివరి దిశలో ఉన్నారో వారే పోరాడడం ఇంకా సిగ్గుచేయడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. సంఘం నిలబడాలంటే ఫ్యూచర్ ఉంది. ఆ ఫ్యూచర్కి ఇంకా పోరాడాల్సిన సమయం ఉంది. కాబట్టి ఇప్పుడే బట్టలు చింపుకునే వ్యవహారం చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక విన్నపం అన్న దశ రాబోయే కాలంలో మాకు ఇచ్చిన హామీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని నేటికి 2 సంవత్సరాలన్నర అయినప్పటికీ ఒక్కరు కూడా మాట్లాడకపోవడం, ఈ 12,000 హామీని నెరవేర్చకపోవడం మా ఆటో డ్రైవర్ల పక్షాన చాలా బాధాకరంగా తెలియజేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుచున్నాము. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీకు దండం పెడతాం. మా ఆటో డ్రైవర్ల పక్షాన మహాలక్ష్మి పథకం ద్వారా ఆటోలు నడవక, ఆ మహాలక్ష్మి పథకానికి మేము వ్యతిరేకంగా కాదు, కానీ మా ఆటోల జీవనోపాధి కోల్పోయి చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకా కొందరు వివిధ రకాలుగా మా ఆటో డ్రైవర్లు ఇప్పటికే నెలల 6 చనిపోయారు. సుమారు 256 సంఖ్యకు చేరింది. ఈ 2 సంవత్సరాలన్నర మా ఆటో డ్రైవర్ల మరణాలు 256 సంఖ్యకు చేరింది. దయచేసి మా ఆటో డ్రైవర్లను నీరు కార్చకుండా ఇప్పుడు ఇస్తానన్న 12,000 రూపాయలు సంవత్సరానికి తక్షణమే కేటాయించి మమ్మల్ని మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. మా ఆటో డ్రైవర్లకు ఇందిరమ్మ ఇల్లు కానీ డబల్ బెడ్రూమ్లు కానీ కేటాయిస్తే మేము ఇంకా జీవనోపాధి కోల్పోయిన మమ్మలను మీరు ఆదుకుంటారని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు సంపత్ పటేల్, కరీంనగర్.